హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఈ ఎస్బీఓ జాబ్స్లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకోవాలన్నమాట. అలాగే మీరు తెలుసుకోవాలి, మీ కింద ఎవరినైనా జాయిన్ చేసి పెట్టినట్టయితే మీ డౌన్లైన్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని, ఈ అప్డేట్స్ని చేరే విధంగా చూడాల్సిన బాధ్యత అనేది మీకుందనమాట. ప్రతి ఒక్కరు కూడా దాని గురించి ఈ వీడియోని ప్రతి ఒక్కరు చూడండి. మీ ఎస్బీఓ జాబ్స్కి, మీ డౌన్లైన్కి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేసి ఈ అప్డేట్ని వాళ్ళు తెలుసుకునేలా చేయండి. కానీ చాలామంది ఏంటంటే వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించక రీఫండ్ అనేది రీఫండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఈ రీఫండ్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రీఫండ్ అగ్రిమెంట్ ఫామ్ అని చెప్పి ఒక ఫామ్ అనేది రావడం జరిగిందనమాట. ఈ అగ్రిమెంట్ ఫామ్ ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా కూడా ఫిలప్ చేసి సబ్మిట్ కొడితేనే మీకు రీఫండ్ అనేది రావడం జరుగుతుందనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఏంటంటే 1వ తారీఖు, మనకి మార్చి 1వ తారీఖుని మనకి శంకర్ సార్ మనకి 15 నిమిషాల ఆడియో అనేది పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఎంతమంది ఆలకించారో ఎంతమంది ఆలకించలేదో తెలియదు. ఇదేంటంటే ఈ ఆడియోని చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్బీఓ జాబ్లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని గురించి వినలేదంటే ఒకసారి వినండి. ఓకేనా. ఇప్పుడు అగ్రిమెంటు ఫామ్ విషయానికి వచ్చినట్టయితే ముందుగా మీరు ఏంటంటే మీ ఐడి అనేది ఓపెన్ చేసుకోండి. మీ ఎస్బీఓ ఐడి అనేది ఓపెన్ చేయండి. ఈ విధంగా ఐడి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఎస్బీఓ కేర్ అని చెప్పి ఆప్షన్ ఉంది. అలాగే ఎస్బీఓ కేర్ స్టేటస్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. తర్వాత మీకు ఏంటి 3వ ఆప్షన్ వచ్చేసరికి రీఫండ్ అగ్రిమెంట్ అని చెప్పి ఒక ఆప్షన్ అనేది ఉందన్నమాట. ముందుగా మీరు రీఫండ్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే ఈ రీఫండ్ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే మీ స్టాఫ్ ఐడి కనిపిస్తుంది, అలాగే మీ నేమ్ కనిపిస్తుంది, మీ ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది అనమాట. బాగా లాస్ట్కి వచ్చేయండి. లాస్ట్కి వచ్చిన తర్వాత మీకు ఏంటంటే రీఫండ్ అండ్ సెటిల్మెంట్ అగ్రిమెంట్ ఫామ్ అని చెప్పి ఈ విధంగా మీకు ఒక ఫామ్ అనేది చూపిస్తుంది అనమాట. ఎవరైతే రీఫండ్ కోరుకుంటున్నారో, అలాగే ఎవరైతే రీఫండ్ తీసుకున్నారో, అలాగే ఫ్యూచర్లో ఎవరైతే రీఫండ్ తీసుకోబోతున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఈ ఫామ్ అనేది ఫిలప్ చేయాలన్నమాట. ఇక్కడ రాసి పెట్టిన ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా మీరు చదవాలి. పూర్తిగా చదివి తర్వాత ఏంటంటే ఈ బాక్స్లో ఉంది కదా, ఈ బాక్స్లో టిక్ చేయాలన్నమాట. ఇక్కడ దగ్గరగా మనకి ఏంటంటే ఒక 20 పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు టిక్ చేయాలన్నమాట. చదివి క్లియర్గా చదువుకునేసి అప్పుడు మీరు ఇక్కడ టిక్ అని చేయాలన్నమాట. టిక్ చేసిన తర్వాత మొత్తం అన్ని లాస్ట్ కొడిసిన తర్వాత మీకు ఇక్కడ యాక్సెప్ట్ అని కొట్టాలన్నమాట. అన్ని ఫిలప్ చేసిన తర్వాత అన్ని బాక్స్లో టిక్ కొట్టిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ అని చెప్తుంది కదా, ఈ యాక్సెప్ట్ అనేది క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా. ఇది ప్రతి ఒక్కరు కూడా మీరు రీఫండ్కి సంబంధించి రీఫండ్ తీసుకున్నవారైనా, తీసుకోవాల్సిన వాళ్ళైనా, ఇక ముందట తీసుకుందాం అనుకున్న వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీకు ప్రతిదీ టిక్ కొట్టి అప్పుడు మీరు ఇక్కడ యాక్సెప్ట్ అనేది కొట్టాలన్నమాట. ఓకేనా. ఒకవేళ మీకు ఏంటంటే వీళ్ళు కాకుండా అంటే 2వ కేటగిరీకి చెందిన వాళ్ళంటే ఏంటంటే నేను రీఫండ్ అనేది నేను చూస్ చేసుకోలేదు, ఆటోమేటిక్గా నాకేంటంటే ఆప్షన్ అనేది ఐడి ఓపెన్ చేయగానే నాకు ఏంటంటే ఆ ఆప్షన్ అనేది క్లిక్ అయిపోయింది. నాకు వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది, నేను రీఫండ్కి అప్లై చేయలేదు, బై మిస్టేక్ ఏంటంటే ఆ ఆప్షన్ అనేది క్లిక్ అయిపోయింది నాకు తెలియకుండా అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ముందు మామూలుగా మీరు ఐడి అనేది ఓపెన్ చేయండి. ఈ ఐడి ఓపెన్ చేయండి. ఈ ఐడి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఎస్బీఓ కేర్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, ఎస్బీఓ కేర్ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఎస్బీఓ కేర్ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఈ విధంగా మీకు ఎస్బీఓ కేర్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. వచ్చిన తర్వాత మీకు ఏంటంటే ఇలా కొన్ని కండిషన్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. వీటిని ఏమీ మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇక్కడ మీకు సెలెక్ట్ కేటగిరీ అని చెప్తుంది కదా, సెలెక్ట్ కేటగిరీ అని అక్కడ మీరు ఏంటంటే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టాస్క్ అదర్స్ అని చెప్తుంది కదా, ఇక్కడ మీరు ఏంటంటే అదర్స్ మీద క్లిక్ చేయండి. అదర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఈ డిస్క్రిప్షన్లో మీరు ఏంటంటే మీరు వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఓకేనా. అంటే నేను సపోజ్ నాకు తెలియకుండానే నేను ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసాను, బై మిస్టేక్ ప్రెస్ అయిపోయింది అనుకున్న వాళ్ళు ఈ విధంగా మీరు డిస్క్రిప్షన్లో మీరు ఏంటంటే వర్క్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా మీరు ఓన్లీ సింగిల్ లైన్లో పెద్దగా టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఐ హ్యాట్సప్ టు వర్క్
టు ద కంటిన్యూ అని చెప్పి మీరు టైప్ చేయండి. టైప్ చేసి సబ్మిట్ కొట్టండి. ఓకేనా? ఈ విధంగా సబ్మిట్ కొట్టినట్టయితే మీకు ఏంటంటే ఆటోమేటిక్గా మీకు వర్క్ చేయడానికి ఆప్షన్ అనేది మళ్ళీ తిరిగి వాళ్ళ కంపెనీ దగ్గర నుంచి మీకు అందించడం జరుగుతుందనమాట. ఈ ఫామ్ అనేది ఏదైతే ఉందో ఈ ఫామ్ మాత్రం కంపల్సరీ ఈ రోజు కానించి మీకు ఏంటంటే నెక్స్ట్ సాటర్డే వరకు అంటే 7 డేస్ మాత్రమే ఇది మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మీరు ఓపెన్ చేసి చూసినా కూడా మీకు అక్కడ ఫామ్ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే అప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ ఆప్షన్ అనేది తీసేస్తారన్నమాట. ఓన్లీ 7 డేస్ మాత్రమే ఈ ఆప్షన్ అనేది ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా. ఈ 7 డేస్లో మీరు కంపల్సరీగా మీరు రీఫండ్ తీసుకోవాలనుకున్నా, లేదంటే ఇక మీదట రీఫండ్ తీసుకోవాలనుకున్నా, లేదంటే ఆల్రెడీ మీరు రీఫండ్ తీసుకున్న వాళ్ళైనా కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ ఫామ్ అనేది కంపల్సరీగా ఫిల్ చేయాలి. అదేవిధంగా మీరు మీ ఐడి బ్లాక్లో ఉన్న ఆ ఐడి ఓపెన్ కావట్లేదు అనుకున్నా కూడా, ఐడి బ్లాక్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ 2 మెథడ్లు మీకు చెప్పడం జరిగింది. రీఫండ్ మాత్రమే నేను కోరుకున్నాను అనుకున్న వాళ్ళు, రీఫండ్ కోరుకున్న వాళ్ళు అక్కడ 20 క్వశ్చన్స్ అనేది టర్మ్స్ అండ్ కండిషన్ అనేది ఇవ్వడం జరిగింది. అది క్లిక్ చేసి అందులో బాక్స్లో టిక్ చేసి యాక్సెప్ట్ కొట్టాలి. మీకు తెలియకుండా మీ ఐడి అనేది బ్లాక్ అయినట్టయితే తెలియకుండానే మీరు రీఫండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్టయితే మీకు మళ్ళీ మీ ఐడి అనేది మళ్ళీ మీ యాక్టివ్లో తెచ్చుకోవడానికి అదర్స్ క్లిక్ చేసుకునేసి అక్కడ డిస్క్రిప్షన్లో మీకు ఏంటంటే వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా యాక్సెప్ట్ ద వర్క్ అని చెప్పి మీరు అక్కడ టైప్ చేసి మీరు సబ్మిట్ చేసినట్టయితే మీకు 3-4 డేస్లో మళ్ళీ మీకు ఏంటంటే కంపెనీ దగ్గర నుంచి మీకు ఆప్షన్ అనేది మీకు రావడం జరుగుతుందన్నమాట. మీ ఐడి అనేది యాక్టివ్లో ఉంచి వాళ్ళు మీకు ఏంటంటే మెసేజ్ అనేది చేయడం జరుగుతుంది. ఇదనమాట. ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా మీరు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు ఎంతమంది అయితే మీరు ఎస్బీఐ జాబ్స్లో ఎంతమంది అయితే మీరు రిఫరల్ చేశారో వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ అప్డేట్ అనేది వాళ్ళు తెలుసుకుంటారు. ఒకవేళ సపోజ్ రీఫండ్ పెట్టుకోవాలనుకున్నా కూడా రీఫండ్ పెట్టుకుంటారు. లేదు కంటిన్యూ అవ్వాలనుకున్నా కూడా ఈ ఫామ్ అనేది ఫిల్అప్ చేసుకునేసి వాళ్ళు కంటిన్యూ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఎస్బీఐ జాబ్స్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.